ఏదైతే రేపు సంక్రాంతి సెలవులకి విజయవాడ దగ్గర నుంచి ఏది మన ఇక్కడ గుంటూరు నుంచి కాజా టోల్గేట్ పక్కన ఉన్నటువంటి రోడ్డు నుంచి నేరుగా కృష్ణానది మీద కొత్తగా కట్టినటువంటి ఫ్లైఓవర్ మీద నుంచి వంతెన మీద నుంచి అటు గొల్లపూడి వైపుకి వెళ్ళిపోయి గొల్లపూడి నుంచి నేరుగా గన్నవరం దగ్గర రోడ్డు ఎక్కేసేసి కేసరపల్లి దగ్గర అట్టించి వెళ్ళిపోవచ్చు. ఒక రూటు అట్లా చాలా పెద్ద ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. ట్రాఫిక్ ఈ కిలోమీటర్ల జర్నీ కూడా తగ్గుతుంది. గన్నవరం వెళ్ళాలనుకునే వాళ్ళు, ఏలూరు వెళ్ళే వాళ్ళకి, ఇటు ఏది గుంటూరు వైపు నుంచి చెన్నై వైపు నుంచి వెళ్ళే వాళ్ళకి. అలాగే ఇప్పుడు మరొకటి ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చే నెలలో పాక్షికంగా అందుబాటులో రాబోతుంది. 4 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవేలో ఖమ్మం జిల్లా పరిధిలో 105 కిలోమీటర్లు, ఏపీలోని ఏలూరు తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 56 కిలోమీటర్లు కలిపి 162 కిలోమీటర్లు ఉంది. ఖమ్మం దగ్గర మున్నేరు వాగు వంతెన, దానికి సమీపంలో రైల్వే లైన్ మీద వంతెన పూర్తి కావాలి. ఇందుకు ఇంకో 3 నెలల టైం పడుతుంది. దేవరపల్లి వైపు కొయ్యలగూడెం మండలంలోని ఎర్రంపేట కన్నాయిగూడెల దగ్గర భూసేకరణ విషయం మీద కోర్టు కేసుల కారణంగా 2 కిలోమీటర్ల నిర్మాణం అయిపోయింది. కొంతకాలం కింద పరిష్కారం అయిపోయింది. ఇటీవల పనులు మొదలైపోయినాయి. పూర్తయ్యేందుకు 3 నెలలు పడుతుంది. మధ్యలో దాదాపు 120 కిలోమీటర్ల మేర హైవే పూర్తి అయిపోయింది. ఖమ్మం దాటాక వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు గ్రీన్ఫీల్డ్ హైవే మీద వాహనాలు రాకపోకలు అనుమతించాలని ఇప్పుడు భావిస్తున్నారు. ప్రస్తుతం హైవేలో వైరా నుంచి కిలోమీటర్న్నర దూరం వెళ్ళి గ్రీన్ఫీల్డ్ హైవేలోకి చేరుకోవచ్చు. జంగారెడ్డిగూడెం సమీపంలో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి బయటకు వచ్చి పాత హైవే పైకి చేరుకుని ప్రయాణించవచ్చు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో 12 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఓ టోల్ గేట్ నుంచి వాహనం హైవేలోకి ప్రవేశించాక ఎంత దూరం ప్రయాణిస్తుందో అంత మేరకు టోల్ వసూలు చేస్తారు. వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు 8 టోల్ ప్లాజాలు ఉన్నాయి. హైవే మీద టోల్ వసూలు ఏజెన్సీకి ఎంపిక చేసేందుకు ఎన్హెచ్ఐ అధికారులు టెండర్ల ప్రక్రియను కూడా నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్ ఎంపికై ఎన్హెచ్ఐతో ఒప్పందం చేసుకున్నాక వాహనాలు రాకపోకలకు అనుమతిస్తారు. అందుకని వచ్చే నెలలో పాక్షికంగా అందుబాటులో ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే తెస్తున్నారు. వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు వాహనాలు అనుమతించేందుకు రంగం సిద్ధమవుతోంది.